సాయి, నువ్వు సెటిల్ అవుతావు అని ఇంతకాలం వెయిట్ చేశాను. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు. నేను ఇంకా మా నాన్న చెప్పిన వాన్నే చేసుకుంటా. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ట్రై చేయకు. బాయ్. గెలుపు ప్రతి మనిషి వినాలనుకునే ఒక చిన్న పదం, కానీ సినిమా వాడికి అవమానాలతో కూడుకున్న ఒక యుద్ధం. ఆ యుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. నానా, సార్ లోపలే ఉన్నారమ్మా, నేను కల్పిస్తా, సరేనా? నువ్వు వెళ్ళి సార్కి బిర్యానీ తీసుకునిరా, సరేనా? ఇప్పుడే తీసుకొస్తా. వెళ్ళు. సార్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, కొంచెం టైం పెట్టేలా ఉంది. ఈలోపు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ చిల్ అవుతారంట, నువ్వు వెళ్ళి మంది తీసుకునిరా. ఓకే అన్న. త్వరగా తీసుకురా, ఓకేనా? ఏం లేదు మామ, నాకు ఒక బక్రా దొరికిండు, వాడితో పని చెప్పిస్తున్నా. వాడు వచ్చినట్టున్నాడు, మళ్ళీ కాల్ చేస్తాను. ఎన్ని తెచ్చావు? 4 తెచ్చానన్నా. కూర్చో, సరే నేను కల్పిస్తాను, కూర్చో. యాక్చువల్లీ సార్ అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నారంట అన్న. ఇప్పటికే చాలా సార్లు వచ్చాను, ఒక్కసారి నేను కాల్ చేస్తా.
రే మనవాడిని ఒకరిని పంపిస్తున్నాను, ఒకసారి స్టోరీ విను. సరే పంపు. ఎవరు? నా పేరు సాయి సార్, డైరెక్టర్ని. కథ చెప్పడానికి వచ్చాను. ఎవరు పంపించారు? ఎవరు పంపలేదు సార్, నేనే వచ్చాను. టైం లేదు, తర్వాత రా. సార్ మే ఐ కమ్ ఇన్? కమిన్. హాయ్ సార్. కూర్చో. నువ్వేనా డైరెక్టర్వి? అవును సార్. ఇంతవరకు ఏం చేసావు? కొన్ని మూవీస్కి ఎడిగా వర్క్ చేశాను సార్. 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ఇప్పుడు సినిమా తీద్దామని వచ్చాను. కథ నువ్వే రాసుకున్నావా? అవును సార్. సరే చెప్పు. సార్ ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు సార్. సార్ సార్ చెప్పు చెప్పు, చెప్తున్నావుగా. ఏంటి వెళ్ళిపోతున్నావు? తీసిన ఈ 2 షార్ట్ ఫిల్మ్స్ దానికే అంత ఒళ్ళు పొగరైతే ఎట్లాగయ్యా? ఇండస్ట్రీలో ఉందామనేగా వచ్చావు. ఇండస్ట్రీలో నా పొజిషన్ ఏందో తెలుసు కదా. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ తిరిగినా తిరిగి రావాల్సింది ఇక్కడికే. అది గుర్తుపెట్టుకో. హలో. రే వద్దంటున్న సినిమాలంటూ ఆళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ ఆఫీసుల చుట్టూ రోడ్ల మీద పడి తిరుగుతున్నాం. రేపు నీకు తెలిసినోడో నువ్వు తెలిసినోడో చూసి ఏమడుగుతాడో అని రోడ్ల మీద భయపడుతూ తిరగాల్సిన రోజు వస్తుంది. ఛీ, నీ వల్ల మా పరువు కూడా పోతుందిరా. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. సార్ చెప్పండి సార్. హలో. వస్తున్నా సార్, ఒక నిమిషంలో ఉంటా. వస్తున్నా సార్. హాయ్. హాయ్ సార్, నమస్తే. కూర్చోండి. స్టోరీ చెప్పండి.
కథ బాగానే ఉంది, కానీ 3 సంవత్సరాలు టైం పడుతుంది. ఎరా బాబు, సినిమా తీస్తా అన్నావు, తీసావా? అదే ఇంకా 2-3 ఏళ్ళకి ఎంటుతావా? బాబు నీకు ఓకేనా? లేదు సార్. రే నాన్న, మనకి ఎన్ని సెట్ అవ్వరా, వదిలే. ఏదో చిన్న ఉద్యోగం చూసుకో, లైఫ్ బాగుంటుంది. హలో. హాయ్, నేను డైరెక్టర్ నానిని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నాను. దానికి ఏడిగా వర్క్ చేస్తావా? మంచి పే ఇస్తా, మంచి ఆపర్చునిటీస్ కూడా ఇప్పిస్తా. తప్పకుండా సార్. కానీ మీరే నాకు డైరెక్ట్గా కాల్ చేసి అవకాశం ఇస్తున్నారు, ఎందుకు? నమ్మకం, నువ్వు ఏదో సాధిస్తావని. ప్రొడ్యూసర్స్ నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, బట్ నేను నమ్ముతున్నాను. ఈరోజు నీలో నన్ను నేను చూసుకున్నా. స్టోరీ బాగా నచ్చింది, మనం ఈ సినిమా చేస్తున్నాం. ఆ సినిమాలు అవన్నీ వదిలేరా, ఈ ముసలి తండ్రికి తోడుండరా. ఇక ఈ ఇల్లు గడవటం నా వల్ల కాదురా. ఎండ్ ఆఫ్ ద డే వేర్ ఆల్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడు నువ్వు ఉంటున్న రూమ్లో 4 years బ్యాక్ నేనున్నా. So grab your opportunity.
హాయ్ సార్, హాయ్, బాగున్నారా? నైస్ టు మీట్ యూ. నైస్ టు మీట్ యూ సార్. ఇది నీ అడ్వాన్స్ చెక్. చూసుకోవాలి కదా, పడిపోతే ఎవరు లేపుతారు? మీరు వచ్చారు కదా. ఆటలో పడిన వాడిని లేపడానికి, జీవితంలో పడిన వాడిని లేపడానికి చాలా తేడా ఉంటుంది. ఆటలో పడినప్పుడు లేపడానికి వచ్చిన నీ చేతులు జీవితంలో పడినప్పుడు రావు తల్లి.